ఇండియాలో 1,00,000-2,00,000 లోపు రెట్రో స్టైల్‌తో వచ్చే క్రూజింగ్ మోటార్ సైకిల్స్ చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. లిమిటెడ్‌గా ఉన్న వీటిలో మంచి టార్క్, పవర్, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్, ఈజీ హ్యాండ్లింగ్ ఉన్న బైక్‌ని ఎంచుకోవడం ఒక సవాలుగా మారింది. అయితే ఈ విభాగంలో అన్ని రకాల వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఎంట్రీ లెవెల్ రెట్రో స్టైల్ మోటార్ సైకిల్స్‌ను ఆయా కంపెనీలు తీసుకురావడం మొదలెట్టాయి. తాజాగా ప్రముఖ జపనీస్ ద్విచక్ర వాహనాల తయారీదారు కవాసాకి ఇండియా విభాగం సరికొత్త కవాసాకి W175 MY23 బైక్‌ను లాంచ్ చేసింది. ఈ క్లాసీ బైక్ ధర, ఇంజిన్ పవర్, వేరియంట్స్ తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం. కవాసాకి W175 177cc సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో వస్తుంది. 7000 ఆర్పిఎం వద్ద 13 PS గరిష్ట శక్తిని, 6000 ఆర్పిఎం వద్ద 13.2 Nm గరిష్ట టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్తో వచ్చే ఈ ఇంజిన్ BS6 నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని కర్బ్ వెయిట్ జస్ట్ 135 కిలోస్, సీట్ హైట్ 790 mm కాగా దీన్ని సిటీలో రైడ్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. కవాసాకి W175 మోటార్ సైకిల్ను ఇండియాలో రూ. 1,47,000 ప్రారంభ ధరగా కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ధర నింజా 300 కంటే తక్కువే. ఈ కొత్త బైక్ స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్ అనే 2 వేరియంట్లలో రిలీజ్ అయింది. అయితే కవాసాకి W175 స్పెషల్ ఎడిషన్ క్యాండీ పెర్సిమోన్ రెడ్ కలర్ లో వస్తుంది. ఆ రంగు కారణంగా దీని ధర రూ. 2,000 పెరగగా దీని ధర 1.49 లక్షలకి పెరిగింది. ఇక స్టాండర్డ్ వెర్షన్ ఎబోనీ పెయింట్ లో అందుబాటులో ఉంటుంది. W175 MY23 డెలివరీ డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. అయితే ఇందాక చెప్పుకున్న ధరలు ఇంట్రడక్టరీ ప్రైజ్లు అని కంపెనీ తెలిపింది. ఈ ఇంట్రడక్టరీ ధర పరిమిత సంఖ్య యూనిట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కవాసాకి W175ని అన్ని ఆథరైజ్డ్ డీలర్షిప్లలో బుకింగ్ చేసుకోవచ్చు. W175 డిజైన్లో రౌండ్ షేప్ హెడ్లైట్, సెమీ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్, టియర్ డ్రాప్ షేప్డ్ ఫ్యూయల్ ట్యాంక్, బాక్సీ సైడ్ ప్యానెల్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో రెట్రో స్టైల్లో నార్మల్, అనలాగ్ స్పీడోమీటర్, న్యూట్రల్, హై బీమ్, టర్న్ ఇండికేటర్లు, కొన్ని వార్నింగ్ లైట్లను ఆఫర్ చేశారు. W175లో 30 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్తో పాటు వెనుక వైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్లను ఆఫర్ చేశారు. బ్రేకింగ్ విషయానికొస్తే ముందు భాగంలో ఒక డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ యూనిట్ను అందించారు. ఇది సింగిల్ ఛానల్ ABS బ్రేకింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో ముందు, వెనుక 17 అంగుళాల స్పోక్ వీల్స్ ఉంటాయి. ఈ నయా బైక్ యమహా FZX, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 వంటి వాటితో పోటీ పడుతోంది.